హైదరాబాద్ ఎల్బీ నగర్ లో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ లో ఇద్దరు చనిపోయారు. మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మరణానికి కారణమయ్యాడు రామ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి. రెండు కుటుంబాల్లో విషాదం నింపాయి. తన ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడని మాతృమూర్తి విలపిస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. వనసల్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రస్తుతం అయితే ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రధాన కారణంగా ఇప్పటి వరకు అయితే గుర్తించారు. శివతో పాటు సందీప్ కుటుంబ సభ్యులు ప్రస్తుతం వీళ్ళ రెండు కుటుంబాలు కూడా ప్రస్తుతం తీవ్ర విషాదంలో ఉన్నాయి. చేతికందిన ఇద్దరు కొడుకులు చనిపోవడంతో వాళ్ళు ఇప్పుడు రెండు కుటుంబాలు కూడా విషాదంలో ఉన్నాయి. శివ తల్లి మనతో పాటు ఉంది. అమ్మ ఏం చెప్పారమ్మా? ఓనైనా కన్నకష్టాలు పడి చదువుకున్నాను. ఓనైనా నాకు ఒకడే సారు. ఓనైనా ఎక్కడికి పోయినాయా? నా కొడుకు నిన్నమన్నాడు దాకా నా తమ్ముడు కానీ చదువుకుండు. ఓయమ్మ ఒక వారమే అయింది రూమ్ పెట్టుకోను. ఓయమ్మ ఏదో పని చేస్తుండ నాకు తెలియదు. ఓయమ్మ నేనే ఇంకా 4 జాకెట్లు కుట్టుకొని నా కొడుకు పైసలు పంపించుకుందును. ఓయమ్మ దేవుడా నాకు తెలియదు సారు. నేను 20 ఏళ్ళ కొడుకు దాకా ఏ పని చెప్పలేదు సారు. పాట ఏం జాబులు తెలియదు సారు. మాకు ఏ జాబులు తెలియదు సారు. కన్నకష్టాలు పడి నేనే చదివించుకుంటున్నా. ఓ నైనా రాత్రి 8ంటికి చేసిండయ్యా. ఓయమ్మా ఓ అన్నాలు తిన్నారా అమ్మ అన్నాడు. ఓయమ్మా తినలేదు నాయన నువ్వు తిన్నావా అన్నాడు. ఓయమ్మా ఇంకా నాకు ఆకలి అవుతుంది నాయన అన్నాడు. ఓయమ్మా 5 నిమిషాలు మాట్లాడమ్మా నాతో అన్నాడు. ఓయమ్మా చెల్లె మనిషి పెరిగింది కానీ బుద్ధులు పెరగలేదు అన్నాడు. ఓయమ్మా ఓ బండు ఇలాంటి బుద్ధులు ఎవరు చెప్తారా నాకు? ఓయమ్మా 20 ఏళ్ళ కొడుకుని మా తమ్ముళ్ళే సాదిరు సారు. ఓయమ్మా నా మగడు ఒక తాగుపోతాడు. ఓయమ్మా కనకులు నేను చేసి చదువుకున్న సారు. ఓయమ్మా నాకు బువ్వకు లేదు సారు. నాకు ఆస్తులు లేవు సారు. నా కొడుకే ఆస్తి అనుకున్నా. నా కొడుకే బువ్వ అనుకున్నా. ఓ నైనా ఓ దేవుడా 20 ఏళ్ళ కొడుకుని నా తమ్ముళ్ళు సాదిరు. వాళ్ళకు ఫలితం ఏమి ఇచ్చిపోయిండు నా కొడుకు. వాళ్ళు లంచాలు చేసిరు నాయన. వాళ్ళు పోలీసు వాళ్ళని కట్టుకురు నాయన. వాళ్ళు సీఏలను కట్టుకురు నాయన. వాళ్ళు లాయర్లను కట్టుకురు నాయన. మా కాడ బువ్వకు లేదు నాయన. మాకు చేసుకుంటేనే బువ్వ నాయన. 2 బాణాలు తీసిరు నాయన. నాయనా ఇంకా నేను ఎందుకు బతకాలే సారు. నాయనా నాకు ఒకడే కొడుకు సారు. ఆడే ఆస్తులు అనుకున్నాను. ఆడే బాస్తులు అనుకున్నాను. ఓ దేవుడా ఆన్లోనే చూసుకున్నాను అయ్యా ఆస్తులు బాస్తులు. ఓ నాయనా అని ఆనందాలని తాగుతాడు సార్. ఎప్పుడు తాగుతాడు. వాళ్ళ అమ్మమ్మ ఇంటి పోయింది ఎప్పుడు చిన్నప్పుడు. వాళ్ళు బాగానే చదివారు బాగానే చదివిచ్చారు. నిన్నమన్నాడు దాకా మా తమ్ముడు రూమ్ కాడుండు. ఇప్పుడు ఏమైందో బయటకి ఎందుకు పోయిందో మాకైతే తెలియదు. చచ్చిపోయినాక ఫోన్ చేసి చచ్చిపోయినాలి అంత తప్పించి మాకేం తెలియదు సార్. మిషన్ కుడతాడు కూలీలు పని చేస్తుంది చదివిచ్చింది ఇన్ని రోజులు మంచిగానే ఉంది. మరి వాళ్ళు ఎట్ట వచ్చిరో ఇక్కడ పిల్లల్ని ఎట్ట గుద్దిండో మాకైతే తెలియదు సార్. మరి రాజరామేశ్వర హైదరాబాద్.